హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రజలకు మరియు ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటనగా, భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లు రద్దు అయ్యాయండి. మరి ఆ వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా విజయవాడ డివిజన్లో భద్రతా పనుల దృష్ట్యా రైళ్లు అయితే రద్దు మరియు నియంత్రణ, అంటే కొద్ది రోజులైతే రైలు ప్రయాణానికి రద్దు. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో 24వ తేదీ అనగా నిన్నటి నుంచి జూన్ 24, 2024 నుంచి ఆగస్టు 10, 2024 వరకు కూడా భద్రతా పనులకు సంబంధించి నిడదవోలు టు కడియం జంక్షన్ మీదుగా ట్రాఫిక్ బ్లాక్ ఉన్నందున కొన్ని రైళ్ళు అయితే రద్దు చేయబడతాయండి. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏ రైళ్ళు రద్దు అంటే 24 నుంచి ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు కూడా ప్రతిరోజు రాజమండ్రి నుండి బయలుదేరే రైలు నెంబర్ 07466 రాజమండ్రి టు విశాఖపట్నం రద్దు చేయబడుతుంది. అదేవిధంగా రెండవ రైలు నిన్నటి నుంచి ఆగస్టు 10 వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబరు 07467 విశాఖపట్నం టు రాజమండ్రి ప్యాసింజర్ కూడా రద్దు చేయబడుతుంది. ఇక 23/6/2024 నుంచి ఆగస్టు 10, 2024 వరకు మచిలీపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 17219 మచిలీపట్నం టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే రద్దు చేయబడింది. ఇక 24వ తేదీ జూన్ 2024 నుంచి ఆగస్టు 11 వరకు కూడా విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 1722017220 విశాఖపట్నం టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రద్దు చేయబడింది. రైలు నెంబర్ 17239 గుంటూరు టు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ 24 జూన్ నుండి 10 ఆగస్టు వరకు రద్దు చేయబడింది. 24 జూన్ నుండి 10 ఆగస్టు వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెంబర్ 17240 విశాఖపట్నం టు గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే రద్దు చేయబడింది. ఇక అదేవిధంగా 23 జూన్ నుండి ఆగస్టు 10 వరకు కూడా గుంటూరు నుండి బయలుదేరే రైలు నెంబర్ 17243 గుంటూరు టు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే రద్దు చేయబడింది. 24 జూన్ 2024 నుంచి ఆగస్టు 11 వరకు కూడా రాయగడ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 17244 రాయగడ టు గుంటూరు ఎక్స్ప్రెస్ రద్దు అయితే చేయబడింది. సో రైలు నెంబర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా 24 జూన్ నుంచి 10 ఆగస్టు వరకు విజయవాడ నుండి బయలుదేరే రైలు నెంబర్ 12718 విజయవాడ టు విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్ రద్దు చేయబడింది. ఇక రైలు నెంబర్ 12717 విశాఖపట్నం టు విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనేది విశాఖపట్నం నుంచి 24 జూన్ 2024 నుండి ఆగస్టు 10 వరకు రద్దు చేయబడుతుందండి. అదేవిధంగా రైలు నెంబర్ 12805 విశాఖపట్నం టు లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 23 జూన్ నుంచి 10 ఆగస్టు వరకు అయితే రద్దు చేయబడుతుంది. అదేవిధంగా రైలు నెంబర్ 12806 లింగంపల్లి టు విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుండి 24 జూన్ నుండి 11 ఆగస్టు వరకు రద్దు చేయబడుతుంది. రైలు నెంబర్ 22702 విజయవాడ టు విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ 24 జూన్ నుండి 10 ఆగస్టు వరకు సోమ మంగళ బుధ శుక్ర శనివారాల్లో విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు అయితే రద్దు చేయబడింది. ఇక రైలు నెంబర్ 22701 విశాఖపట్నం నుంచి విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి సోమ మంగళ బుధ శుక్ర శనివారాల్లో 24 నుంచి బయలుదేరేదండి ఈ రైలు. సో ఈ రైలు అయితే 24 జూన్ నుంచి 10 ఆగస్టు వరకు కూడా రద్దు చేయబడింది. ఇక రైలు నెంబర్ 22708 తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు, అది కూడా మనకు 23 జూన్ నుండి ఆగస్టు 9 వరకు బుధ శుక్ర ఆదివారాల్లో తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు కూడా రద్దు చేయబడింది. ఇక రైలు నెంబర్ 22707 విశాఖపట్నం టు తిరుపతి డబుల్ డెక్కర్ కూడా మనకు 24 జూన్ నుండి 10 ఆగస్టు వరకు కూడా రద్దు చేయబడింది. ఇక రైళ్ళ నియంత్రణ విషయానికి వచ్చినట్లయితే జూన్ 30 నుంచి జూలై 7 వరకు రద్దు. అలాగే జూలై 14 నుంచి జూలై 21 వరకు, జూలై 28 తేదీలలో అయితే
ఈ రైళ్ళ నియంత్రణ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జూన్ 30న, అలాగే జూలై 7న, జూలై 14న, జూలై 22, అలాగే జూలై 28 తేదీలలో యశ్వంతపూర్లో బయలుదేరే రైలు నెంబర్ 18112 యశ్వంతపూర్ టు టాటా ఎక్స్ప్రెస్ 2024 ఆగస్టున అయితే సో ఈ రైళ్ళు అయితే మనకు మార్పు అయితే గమనించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రద్దు అయితే చేపట్టాయి. కొద్ది భద్రతా దృష్ట్యా అంటే ట్రాక్ సరిగా లేకపోవడము, లేదంటే ట్రాక్ పనులు జరుగుతూ ఉండడము, దానివల్ల అయితే ఈ విధంగా ప్రజలు మార్పులు అయితే గమనించాలి. కొన్ని రైళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని రైళ్ళు రద్దు చేపట్టాయి. ప్రయాణికులందరూ కూడా గమనించాలి. అంటే మీరు ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి దాని బదులు చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ప్రజల మార్పును గమనించి అనుగుణంగా వ్యవహరించాలని అభ్యర్థించారు రైల్వే శాఖ వారు. జరిగిన ఈ అసౌకర్యానికి కూడా వారు ప్రగాఢ విచారం అయితే వారు మనకైతే వ్యక్తం చేశారు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.